హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. శిలాతోరణం చక్కెర తీర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము బయలుదేరామన్నమాట టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర మనకి ఉదయం ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ అక్కడ మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు. సాయంత్రం 4 గంటల వరకు అయితే పెడతారని తెలుసు. కానీ ఉదయం 12కా 11కా అన్నది మాత్రం తెలియదు అనమాట. ఇప్పుడైతే షార్ట్ కట్లు అయితే వచ్చేసామన్నమాట శిలాతోరణం నుండి. అంతకుముందు అయితే కొంచెం లాంగ్గా ఉండటంతో చాలా టైం అయితే తీసుకుంది. గంట టైం అయితే పట్టిందనమాట. వెళ్ళేటప్పుడు అనమాట శ్రీవారి పాదాలు చూడటానికి వెళ్ళేటప్పుడు గంట సేపు అయితే పట్టింది. వచ్చేటప్పుడైతే పావు గంటలోనే వచ్చేసాం అనమాట. అలా షార్ట్ కట్లో శిలాతోరణం నుంచి మనకి స్వామివారి టెంపుల్ దగ్గరికి ఇలా త్వరగా అయితే వచ్చేసాం అనమాట. ఒక పావు గంటలో. ఇప్పుడైతే మనీ అయితే కట్టేసాము. 600 అయితే తీసుకున్నాడు అనమాట 5గురికి. హర్షి పాప కాకుండా 5గురికి అంటే ఒక్కొక్కరికి 120 అయితే పడింది. కానీ మొత్తానికైతే నాకు వరకైతే తీరిపోయిందనమాట. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం ఇవన్నీ అయితే చూసేసామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాం. అంటే ఈ సైడ్ నుంచే షార్ట్ కట్లో మనం భోజనం చేయటానికి ఈ వైపు నుంచే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ కూడా దగ్గరగా ఉంటుంది. స్వామివారి టెంపుల్ దగ్గర నుండే కదా ఈ భోజనాలు వెంగమాంబ భోజనాలు సత్రం ఏదో అంటారు కదా, అదనమాట. చాలా బాగుందనమాట. కానీ క్యూ లైన్ అయితే ఫుల్ రష్ తోటి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉందనమాట. ఇక్కడైతే ఇక వెళ్ళే మధ్యలో దారిలో హర్షి పాపకైతే బ్యాంగిల్స్ అయితే కొనిచ్చాము. ఇక మళ్ళీ ఇదే రూట్లో వస్తాం కదా, అప్పుడు తీసిస్తామంటే అస్సలు ఊరుకోరు కదా పిల్లలు. వాళ్ళు ఏది చెప్తే అదేనమాట. ఇక బ్యాంగిల్స్ అయితే ఒక జత అయితే తీసిచ్చాను. ఇప్పుడైతే చూడండి క్యూ లైన్ ఎలా ఉందో. అస్సలు ఫుల్ రష్ అనమాట. అసలు ఖాళీ లేదు ఈ క్యూ లైన్లో. అంటే క్యూ లైన్లో ఫుల్ రష్గా కనీసం 1.5 గంట పట్టిందనమాట మేము భోజనం చేయటానికి వెళ్ళటానికి. మొత్తానికి ఏంటంటే ఉదయం మేము 10 గంటలకైతే స్టార్ట్ అయ్యాము శ్రీవారి పాదాలు ఇవన్నీ చూడటానికి. టైం మధ్యాహ్నం 2, 2:30 అలా అయిందనమాట. ఇక వచ్చిన కాడ నుంచి వెంటనే మేము భోజనానికి అయితే వచ్చేసాం అనమాట. శ్రీవారి టెంపుల్ దగ్గర భోజనాలు చేయటం అంటే మనకి చాలా అదృష్టం ఉండాలన్నమాట. ఆ ప్రసాదం కానీ ఫుల్ క్లౌడ్ అయితే ఉందన్నమాట. అసలు ఎంత ఒత్తిడైనా సరే జనాలు ఒకసారి అయితే చూసారా పరుగులు తోలుతున్నారనమాట. ఏందో కాసేపు నిదానంగా వెళితే కొంపలేదో మునిగిపోతాయి అన్నట్టు ఈ పరుగులు తోలుకుంటూ పక్కన వాళ్ళని కూడా తొక్కేసుకుంటూ చిన్నపిల్లలను తీసుకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. కానీ నిదానంగా వెళ్ళినా మనకి భోజనం అయితే కంపల్సరీగా 4 గంటల దాకా పెడుతూ ఉంటారు. కానీ కాసేపు కూడా ఓర్పు అనేది లేదనమాట. పిల్లల్ని, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఇదిగండి ఇక్కడ చూసారా అలాంటి వాళ్ళని కూడా తొక్కేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ బాగా అన్ని కుర్రగా ఉన్నవాళ్ళు. నాకైతే కొంచెం అదైతే నచ్చలేదు. అంటే ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళదైతే కాదనమాట తప్పు. మనలోనే లేదనమాట ఓర్పు అనేది. అంతా తోసుకొని వెళ్ళిపోతున్నారనమాట. అందుకే ఈ క్యూ లైన్లు ఇవన్నీ పెడితేనే మాత్రం కూడా ఆగుతున్నారనమాట. అందుకే ఆ క్యూ లైన్లు అన్నీ అయితే పెట్టారనమాట. అట్లా నడుచుకుంటూ వెళ్తే కానీ అప్పుడు తెలుస్తుందనమాట. ఇప్పుడైతే చూసారా ఎలా పరుగులు తోస్తూ ఉన్నారో. నాకైతే అస్సలు ఇదైతే నచ్చలేదనమాట. శ్రీవారి భోజనం దొరకాలంటే అంత కష్టమేం కాదు, కానీ ప్రతి ఒక్కరికైతే దొరుకుతుంది. ఇక్కడ ఎంతో వేల మందికి అయితే పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళేంటంటే హడావుడి అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అనేది చూసుకోకుండా తొక్కేసుకుంటూ నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇదంతా అసలు ఓర్పు లేదనమాట ఈ జనాలకి. నాకైతే అస్సలు నచ్చలేదనమాట వాళ్ళు చేసే పనికి. కానీ టీటీసీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి వసతితోటి ఎంత వేల మందికి అయితే ఈ భోజనం వసతి అయితే మనకి ఇంత సదుపాయం అయితే చేస్తారు. వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అనమాట. అలాగే ఇప్పుడైతే మేము మొత్తానికైతే ఈ పైన రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూసారా స్వామివారి బెల్లపానం అంటే పాయసం, అలాగే మునక్కాయ కూర, పచ్చడి అయితే చాలా బాగుంది. అసలు ఈ దేవుని ప్రసాదానికి అసలు వంగబెట్టాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి మనకి ఈ తిరుమలలో ఇలాంటి తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జనం ఒత్తిడికి అసలు ఇది కూడా దొరికిద్దో లేదో అన్నట్టుగా ఉందన్నమాట. మొత్తానికైతే అన్నం అయితే తినేసామనమాట. చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కూర. కానీ మనం ఎంత కావాలన్నా వాళ్ళు వేల మందికైతే
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భోజన వసతి అయితే చేస్తున్నారనమాట. వాళ్ళకైతే అసలు ఏం చెప్పినా చాలా తక్కువే. కానీ మనలాంటి వాళ్ళలోనే లేదనమాట ఈ ఓర్పనేది. అదొక్కటే నాకు నచ్చలేదనమాట. ఇప్పుడైతే భోజనం అయితే చేసేసాం గదా! చేసిన తర్వాత ఇక్కడే పక్కనే చేతులు కడుక్కునేదైతే ఉంది. ఎంటనే ఈ బ్యాచ్ అయిపోంగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ అయితే రెడీగా ఉంటదనమాట. అలా ప్రతి ఒక్కళ్ళకి ఏందంటే ఉదయం మధ్యాహ్నం 12 నుంచో ఏమో స్టార్ట్ అవుతది కదా! సాయంత్రం 4 గంటల దాకా అయితే పెడుతుంటారు భోజనం అని తెలిసింది. ఇంకా అంతకన్నా పైన పెడుతూ ఉంటారో లేదో తెలీదు నాకైతే. ఇక్కడైతే మొత్తానికి అన్నం తినేసి బాత్రూమ్ వసతులు గూడా ఉన్నాయన్నమాట పైన. కింద హాల్‌లో వేల మందికైతే ఈ భోజనాలైతే పెడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ స్వామివారి భోజనం అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇక కిందకైతే వచ్చేసామనమాట. చాలా నీట్‌గా అసలు తిరుమల క్షేత్రంలోనే ఎక్కడైనా సరే చాలా నీట్‌గా చాలా బావుంటుంది. ఇంక భోజనం విషయంలో అంటే చాలా నీట్‌గా చాలా బావుందనమాట. కడుపు నిండా ప్రతి ఒక్కళ్ళకి నిదానంగా తినమంటారనమాట. అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ భోజనం కోసమే వేల మంది ఈ పరుగులు, ఉరుకుల మీద వెళ్ళటం. కానీ ప్రతి ఒక్కళ్ళకి దక్కుతుంది. కానీ ఈ జనాలే కొంచెం ఓర్పనేది లేదనమాట. ఇక్కడైతే మొత్తానికి చిన్న షాపింగ్ అంటే ఇంక ఇంటికి ఈరోజే మేము బయలుదేరాలనుకున్నాము. అంటే ఈరోజు మాకు అంటే మంగళవారం సాయంత్రం బయలుదేరాము. 14వ తారీఖు మంగళవారం నైట్ బయలుదేరాం గదా! అలాగే ఉదయాన్నే కొండ మీదకైతే వచ్చేసాము. ఆ రోజే బుధవారం అంటే 15వ తారీఖు మే బుధవారం రోజు సాయంత్రం 7 గంటలకైతే దర్శనం అయితే అయిపోయింది. 2 గంటల్లోనే. ఇప్పటికప్పుడు మీకు వీడియో పెట్టాను గదా! అలాగే గురువారం రోజు అన్నీ బుధవారం రోజే చూసుకోవచ్చు. కానీ ఇంకొక రోజు ఎక్స్‌ట్రా అయితే ఉన్నాము. గురువారం రోజు అంటే 16వ తారీఖు. ఆ రోజు గూడా మేము శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, అలాగే శిలాతోరణం ఈ రోజనమాట. అవన్నీ చూసుకొని స్వామివారి భోజనం తినేసి ఇప్పుడైతే ఇక మాకు కావాల్సినయన్నీ కొనుక్కుంటూ అంటే ఎక్కువైతే ఏం తీసుకోలేదు. కొన్ని హర్షి పాపకి బ్యాంగిల్స్, నాకు బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడైతే బయలుదేరామనమాట. ఇప్పటికి టైం వచ్చేసి 5 అయింది. ఇక్కడైతే చూసారా మొన్న అంటే మేము దర్శనానికి వెళ్ళేటప్పుడైతే సెల్ ఫోను లాకర్‌లోనే పెట్టేసి వెళ్ళాము. అందుకోసం ఏందంటే ఇక్కడ కోనేరు దగ్గరకు గూడా వెళ్ళాము. ఆ రోజు ఊరేగింపుతోటి స్వామి ఈ మాడవీధుల్లో ఊరేగుతూ వస్తున్నాడు కాబట్టి ఆ రోజు వీడియో తీయటానికైతే కుదరలేదు. ఆ కోనేరు దగ్గరికైతే వెళ్ళలేదు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ట్రైను 5, 6 గంటలప్పుడు ఉందని అన్నారు. లేదా 11:30కైతే ఉంది. అందుకని వెళ్ళిపోవాలని చెప్పనని త్వరగా స్వామివారి కోనేరు పుష్కరిణి అంటారు గదా! అది చూసేసుకొని ఇప్పుడైతే చూసారా ఇప్పటికి టైం వచ్చేసి సాయంత్రం 5 అయిందనమాట. వెళ్ళిపోవాలని త్వరగా ఈ ప్లేసెస్ అంతా చూసుకున్నాం అనమాట. ఇదొచ్చేసి స్వామివారి రథం అనమాట. ఇక్కడ అది వర్షం పడ్డప్పుడు తడిచిపోకుండా అలా షటర్‌లాగా కప్పేశారు. అంటే బ్రహ్మోత్సవాలప్పుడు తీస్తారనుకుంటా. దసరా నవరాత్రులప్పుడు. మరి మధ్యలో ఎప్పుడు తీస్తారో తెలీదు. అలా సెపరేట్‌గా అలా పెట్టేసున్నారనమాట. ఇప్పుడైతే అదంతా కోనేరు దగ్గర చూసేసుకొని ఇప్పుడైతే ఇక్కడ ఏంటి దర్శనం అయిపోయిన తర్వాత అంటే బుధవారం రోజు నైటు దర్శనం అయిపోయింది. లడ్డులైతే తీసుకున్నాము. కానీ ఇప్పుడైతే మేము లడ్డులు కౌంటర్ దగ్గరికొచ్చాము. మళ్ళీ లడ్ల కోసం వచ్చారనుకుంటారు. లడ్ల కోసం కాదనమాట. ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు ఇక్కడ అమ్ముతున్నారు. మాకు అప్పుడే తెలిసింది. చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి. మేము తీసుకొచ్చుకున్నాము. ప్యాకెట్ వచ్చేసి రూ. 45. ఎవరన్నా వెళ్ళినప్పుడైతే కంపల్సరీగా ఈ లడ్లు కౌంటర్ దగ్గరే తీసుకోండి. చాలా మంచి స్మెల్ తోటి పువ్వులతో చేసిన ఈ సాంబ్రాణి కడ్డీలు లేదా అగరవత్తులు అంటారు కదా! చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి. మేమైతే 4 అయితే తీసుకున్నాము. మళ్ళీ మా బంధువులకి, మా పక్కింటి వాళ్ళకి అందరికి తీసుకొచ్చామనమాట. చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయనమాట. ఒక్కసారిగా మనం ఒక్క ప్యాకెట్ తీసుకొని వాడామంటే మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలనిపించేలా ఉన్నాయనమాట. మరి మన ప్రాంతంలో దొరుకుతాయో లేదో మాకైతే తెలీదు. మొత్తానికైతే ఇప్పుడైతే కొండపైకి కాదు టెంపుల్ దగ్గర నుంచి పైకైతే వచ్చాము. ఈ ప్లేస్ అయితే మీకు తెలుసు కదా! ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. నేను బుధవారం నైట్ దర్శనం అయిపోయిన తర్వాత ఆ నైటే కొట్టేసాను. కానీ వీడియో తీయలేదంటే సెల్ ఫోన్ వచ్చేసి లాకర్‌లో పెట్టేసి వెళ్ళాము కదా! అందుకోసం ఎప్పుడైతే తీయలేదనమాట. ఎలాగో కొబ్బరికాయ కొట్టేసాను కదా! ఈ ప్లేసు స్వామివారి టెంపుల్ ఇదంతా ఒక్కసారి ఇదంతా వీడియో అయితే తీసుకుందామని మొత్తం అయితే ఇలా తీస్తున్నాము. చూసారా
అక్కడ నాద నిరంజనం అక్కడ ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టుగుంది. ప్రతిరోజు 6 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. మనకి భక్తి ఛానల్‌లో వస్తుంది గదా! అందుకోసమే జనాలందరూ అక్కడైతే వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట. అదంతా చూడటానికి స్వామివారి కీర్తనలు, భక్తి పాటలు ఇవన్నీ చూస్తూ అలా ఉండిపోతారనమాట. నైట్ గూడా అక్కడే పడుకుంటారనుకుంటా. షట్టర్‌లు వేసున్నారు గదా! స్వామివారి టెంపుల్ దగ్గర 1, 2 రోజులు నిద్ర చేసినా గూడా చాలా మంచిదనమాట. చాలా మనం చాలా బిజీగా ఎప్పుడు ఏదో ఒక పనుల మీద ఉంటాము. కానీ సంవత్సరంలో ఒక్కసారన్నా తిరుమల క్షేత్రానికైతే కంపల్సరీగా రండి. చాలా బావుంటుంది. కాపోతే ఇప్పుడేందంటే సమ్మర్ టైంలో కొంచెం బాగా రష్‌గా ఉంటదనమాట. సమ్మర్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సంవత్సరంలో ఏ టైంలో అయినా రావచ్చనమాట. కాపోతే సమ్మర్‌లో కొంచెం క్లౌడ్ ఎక్కువగా ఉంటది. అప్పుడు గాకుండా నార్మల్ టైంలో ఎప్పుడైనా రావచ్చు. చాలా బావుంటదనమాట తిరుమల క్షేత్రం అంటే. ఈరోజు మాకు ఈ మొక్కుబడైతే మొత్తానికి అయిపోయింది. కానీ కొన్నైతే మేము దీపారాజన కుందులైతే తీసుకున్నాము. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్నాయి. కొన్నైతే తీసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తిరుమల క్షేత్రాల్లో నేనేమేమి తీసుకున్నానో అవైతే చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే చూసారా 8 గంటలకల్లా మేము లాకర్స్ దగ్గరికైతే వచ్చేసాము. రూమ్ దగ్గరికి. ఇకన మళ్ళీ బ్యాగులు ఇవన్నీ సర్దేసుకొని అసలు టైం లేదనమాట. ఇవన్నీ సర్దేసుకొని ఇకన నైట్ పూటే కదిలాము. రావటం నైటే. పోయేటప్పుడు కూడా నైట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. ఒక యానైతే మాట్లాడుకున్నాము. బస్సు అయితే రైల్వే స్టేషన్ దాకా అయితే రాదు. కానీ ఇలాంటి జీబ్‌లో గాని, యాన్‌లో ఎక్కాలంటేనే కిందకొచ్చేటప్పుడు మనకి వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటది గదా! నాకైతే దేంట్లో వచ్చినా పర్వాలేదు. కానీ ఎక్కేటప్పుడే కొంచెం తిప్పేసినట్టుగా అనిపిచ్చింది. దిగేటప్పుడు పర్లేదు. ఎలాగో ఉంటది తిప్పేసినట్టుగా అనిపిచ్చింది. కానీ పర్లేదు. కానీ మా పెద్దోడికైతే కొంచెం కడుపులో తిప్పేసినట్టు అనిపిచ్చిందనమాట. అందుకే ఏందంటే బస్‌లోనే సేఫ్టీ అనమాట. ఎక్కేటప్పుడైనా, దిగేటప్పుడైనా. కానీ టైమొచ్చేసి 9 అలా అయింది గదా! ఇక నా డిపో దగ్గరే ఆగిపోతది కింద. అందుకని మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. మళ్ళీ ఆటోలు ఉంటాయో లేవో అనుకోని ఈ జీప్ అతనైతే 120 తీసుకుంటానన్నాడు ఒక్కొక్క మనిషికి. ఇంక అందుకని చిన్నంగా ఎలాగోలాగో వెళ్ళిపోదాము. నైటు మళ్ళీ 10:30కో, 11 గంటలకో ట్రైనుంది ఒంగోలుకి. అంటే సికింద్రాబాదు శబరి ఎక్స్‌ప్రెస్. ఇంక మళ్ళీ అది అందుతదో లేదో అనుకోని ఇదే ఎక్కేసామనమాట. మాతో పాటు కొంతమంది. ఇక్కడైతే చూసారా అంతకుముందు రోజు నైట్ కొట్టిన కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయ సగం చెప్పైతే అక్కడ పెట్టేసాను. మిగతాదైతే అడవిలో అయితే వేసేసామనమాట. ఎందుకంటే ఏదో ఒకటి తింటాయి గదా! అని అక్కడైతే వేసేసాము. ఇదంతా నడక మార్గం అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.